రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలు వార్ వన్ సైడ్గా నిలిచాయి. అయితే కడప జిల్లాలో జమ్మలమడుగు నుంచి గెలిపినటువంటి ఆదినారాయణ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే, చెప్పండి. అంటే ప్రధానంగా ఈ ఎన్నికలు చాలా రసవత్తరంగా, చాలా ఉత్కంఠభరితంగా జరిగాయి. సో ఈ గెలుపుపై మీరు ఏమంటారు? అసలు ఇది రాష్ట్రానికి పట్టిన దరిద్ర గతిని అందరూ అన్ని వర్గాలు, ఆల్ సెక్టార్స్, ఉద్యోగ వర్గాలు, నిరుద్యోగ వర్గము, విశ్రాంత ఉద్యోగులు, రైతులు, చేనేతలు, భవన కార్మికులు, రియల్ ఎస్టేటు, కాంట్రాక్టర్లు, వీళ్ళు గనుల ఓనర్లు అందరూ బాధపడినారు. ఇష్టం వచ్చినట్టు కరెంటు రేటు పెంచడము, కరెంటు కోతలు పెంచడము, అప్పులు తేవడము, ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వకపోవడము, రైతులకు కనీసం కరువు ప్రకటించకపోవడము, హార్టికల్చర్ కనీసం డ్రిప్ ఇరిగేషన్ ఉంటే దాన్ని తీసేయడము, కట్టడు, చేనేతలను ఇబ్బంది పెట్టినాడు. కాబట్టి అందరూ కలిసి సమిష్టిగా ఇతన్ని దూరం పెట్టాలనే ఉద్దేశంతో రైతుల పాస్బుక్ అది కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బాగా దారుణంగా దెబ్బ కొట్టింది. అన్ని వర్గాలను ఇబ్బంది పెట్టినాడు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. గతం నుంచి మీరు అంటూనే ఉన్నారు రాష్ట్రంలో వన్ సైడ్ ఉంటుందని చెప్పి. సో అదే పరిస్థితి ఇక్కడ వచ్చింది. అంటే దీనికి ముందు ఎటువంటి వ్యూహ రచన చేస్తూ వచ్చారు? అసలు మా ఎన్డీఏ కూటమి అవసరము, డబల్ ఇంజన్ అవసరము. రాష్ట్రం యొక్క పరిస్థితి బాగలేదు కాబట్టి ఒకే ఇక్కడ నిధులు సరిపోవు, సెంట్రల్ నుంచి రావాలంటే హౌసింగ్ వాళ్ళ చేతిలో ఉంది, సెంట్రల్ చేతిలో. అందులో మా ఎన్డీఏ చేతిలో ఉంది. గ్రామీణ ఉపాధి ఉంది, నేషనల్ హైవే రోడ్లు ఉన్నాయి, రైల్వే ట్రాక్ అవసరం ఉంది, ప్లస్ పవర్ సెక్టార్ చేతిలో ఉంది, అంటే సెంట్రల్ పవర్ సెక్టారు. ప్రతి యాంగిల్లో జలజీవన్ మిషన్ ఉంది. దీన్ని అన్ని క్లబ్ చేస్తే సులభంగా పరిష్కారం. ఇతను అన్ని పక్కన పెట్టినాడు, మేము అన్ని క్లబ్ చేస్తాం, రాష్ట్ర పరిస్థితి మెరుగవుతుంది కాబట్టి మేము చెప్పుకుంటూ వచ్చినాం. ప్రజలు నమ్మినారు. అందులో వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూరు, అవినాష్ రెడ్డి ఫెయిల్యూరు, స్థానికంగా సుధీర్ రెడ్డి ఫెయిల్యూరు. దీన్ని బేస్ చేసుకుని నేను వర్కర్గా పనిచేస్తాను నమ్మకంతో జమ్మలమడుగులో బీజేపీ పార్టీ అయినా కూడా రాష్ట్రంలో లేదని అవహేళన చేసినా కూడా నేను గెలిచేదానికోసం మా వాళ్ళందరూ, మా కుటుంబ సభ్యులతో పాటు అందరూ మా కుటుంబ సభ్యులతో మాదిరి పనిచేసినారు. కొందరు దరిద్రులు మాకు పోవడం వల్ల కూడా నాకు మేలు జరిగింది. మా దగ్గర వాళ్ళు పోవడం, వాళ్ళు ఎప్పుడు పట్టి పీడించేవాళ్ళు, ఏం పని చేయకుండా ఆ పట్టి పీడింపు నుంచి బయటకు పోవడం కూడా నాకు పాజిటివ్ అయింది. సో రాష్ట్ర ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని కోరుకున్నారు కాబట్టి తమకు పట్టం కట్టారని తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ చాందుతో రమేష్, ఎన్టీవీ, కడప.